దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము 5వ కీర్తన 2వ మాట మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని వినుము, నేను నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను అని అక్కడ అంటున్నాడు. ఈ యొక్క 2వ వచనంలో ప్రారంభంలో నా రాజా, మై కింగ్, నా దేవా, మై గాడ్, నా రాజా, నా దేవా, నన్ను ఏలువాడా, నా నిజదేవుడా అని సంబోధిస్తూ ప్రారంభించి అంటున్నాడు, నా ఆర్తధ్వని వినుము అని అంటూ ఉన్నాడు. ఆర్తధ్వని అంటే ఏంటి? వాయిస్ ఆఫ్ మై క్రై అని ఉంది. అంటే వాయిస్, ధ్వని. ఏ ధ్వని? క్రై. ఆర్తం అనగా క్రై, ఏడుపు, దుఃఖముతో, ఏడుపుతో, కన్నీళ్లతో వస్తున్నటువంటి ధ్వని, దాని పేరే ఆర్తధ్వని. ఒక మాటలో చెప్పాలంటే దుఃఖంతో చేస్తున్నటువంటి ఆ రోదన పేరే ఆర్తధ్వని. అంటే చాలా బాధలో ధ్వని చేస్తున్నాడు, వాయిస్. అంత బాధలో తన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు దేవుడికి. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పటికీ కూడాను నేను నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాను, నిన్నే 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 అంటున్నాడు. నువ్వు తప్ప వేరొక ఆధారం నాకు లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఓ మై కింగ్, మై గాడ్, నా ఆర్తధ్వని వినుము, నేను నిన్నే ప్రార్థిస్తున్నాను, నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు అంటున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తూ నేను ఉదయకాలమున నీకు మొరపెట్టుచున్నాను, ఉదయకాలమున నా కంఠస్వరం నీకు వినబడుచున్నది, ఉదయకాలమున నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకుని ఇందును అని ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అదే ఆర్తధ్వనితో. 11వ వచనం వచ్చేటప్పటికండి పరిస్థితి తారుమారైపోయింది. ఏమని అంటున్నాడు అక్కడ? నిన్ను ఆశ్రయించువారు నిత్యము సంతోషించుదురు, వారు ఆనందధ్వని చేయుదురు. గమనించారా? 2వ వచనంలో ఏమన్నాడు? ఆర్తధ్వనితో నీకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నటువంటి ఈయన, ఈ భక్తుడు ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ఆశ్రయించాను కనుక, ఉదయకాలం లేచి నీకు ప్రార్థన చేశాను కనుక, నీ సన్నిధిలో నేను ప్రార్థనతో కనిపెట్టాను కనుక, నీవే దేవుడు అని, నీవే రాజు అని, నీవే నాకు నమ్మకం అని, నీవే నిత్యమున ఆశ్రయం అని నీ మీదే నేను గురిపెట్టుకుని ఉన్నాను కనుక నా ఆశలు నువ్వేమి నిరాశగా మార్చలేదు, నా అంచనాలేమి తప్పలేదు. నువ్వు నిజదేవుడు, నువ్వు రాజువు, నా దేవుడు అన్న అంచనా తప్పనివ్వలేదు. నువ్వు ఆర్తధ్వని కాస్త 11వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆనందధ్వని అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఏడుపుతో ఉన్నటువంటి స్వరము, దుఃఖముతో ఉన్నటువంటి స్వరము, మనోవేదనతో నలిగిపోయి కృంగిపోయినటువంటి ఆ స్వరము, ఆ ఆర్తధ్వని ఇప్పుడు ఏమైపోయిందంటే ఆనందధ్వనిగా, నాట్యం చేసే స్థాయిలో చింత యావత్తు కొట్టివేయబడి ఆర్తధ్వని కాస్తాను ఆనందధ్వనిగా దేవుడు మార్చేసాడు. హల్లెలూయా. చూసారండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మార్చగలడండి. ఆయన మార్చడానికి సమర్థుడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సంగతి మనకు తెలియదా? మారాన్ని మధురంగా మార్చినటువంటి దేవుడు కాదా ఆయన? యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు కాదా ఆయన? సౌలును పౌలుగా మార్చలేదా? మార్చగలడు, మార్చగలడు, మార్చగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆర్తధ్వనితో కనుక ఉంటే, బాధలో, చింతలో, దుఃఖముతో, కన్నీళ్లతో కుమిలిపోతే అదే ఆర్తధ్వనితో వచ్చి దేవా నిన్నే ప్రార్థిస్తున్నాను అంటూ యేసయ్య దగ్గర నా రాజా, నా దేవా అంటూ ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తే నీ ఆర్తధ్వని కాస్త ఆనందధ్వనిగా మారిపోయి దేవుని ఆనందంతో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ప్రభువుల ఆత్మలో పరవశం ఉంది. దేవుళ్ళు మరింత ఆనందంగా ఆత్మీయ ఉన్నత స్థితికి నడిపించబడతావు. దేవుడు అటువంటి మహాకృప నీకు దయచేసి నీ ఆర్తధ్వని కాస్త ఆనందధ్వనిగా మార్చి
దేవుడు నిన్ను నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఎంతమంది అయితే ప్రభు ఆర్తధ్వనితో నీకు మొరపెడతా ఉన్నారు, కన్నీటితో మొరపెడతా ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వారందరినీ దర్శించి వారికి స్వస్థత, విడుదల, వారు కోరుకున్న కార్యము జరిగించి బలపరిచి ఆర్తధ్వని కాస్త ఆనందధ్వనిగా మార్చి బిడ్డలని తండ్రి మీరు సంతోషపరచమని మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనండి అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.